ఏపీ కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, నళిని ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, పివి సునీల్ కుమార్ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉండగా మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ కేంద్ర సర్వీస్లో ఉన్నారు. నళిని ప్రభాత్ జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతుండగా మొత్తం 9 మందిలో కేంద్ర ప్రభుత్వం 3 పేర్లు ఎంపిక చేసి తిరిగి పంపనుంది. ఇక ఏపీ కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ముగ్గురులో ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది? ప్రభుత్వం దీనిపైన ఎటువంటి కసరత్తు మొదలుపెట్టింది? థ్యాంక్ యూ శ్రీదేవితి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డీజీపీని నియమించే ప్రక్రియ భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి కూడా ఇన్ఛార్జి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఈ సంవత్సరం ఆగస్టు దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అంటే ప్రస్తుతం కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తా కూడా ఇన్ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్నారు. గతంలో చూసుకుంటే ద్వారకా తిరుమలరావు కూడా ఇన్ఛార్జి డీజీపీ అయినా కొనసాగారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరు ఉన్నారు. అతన్ని ఆ ప్రభుత్వం కూడా తనకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి అతనికి నిబంధనలు ఉల్లంఘించి కూడా అతనికంటే సీనియర్లు ఉన్న పక్కన పెట్టి జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇన్ఛార్జి డీజీపీగా కొనసాగించింది. ఇలా చూసుకుంటూ వస్తే మటుకు రాష్ట్రంలో మటుకు ప్రస్తుతం ఉన్న డీజీపీతో పాటు 3 డీజీపీలు కూడా ఇన్ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్నారు. కానీ పూర్తి స్థాయి డీజీపీని ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి డీజీపీని నియమించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేంద్రానికి సంబంధించి కూడా 9 మంది డీజీపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా డీజీపీ పేర్లను వాళ్ళని నామినేట్ చేస్తూ కూడా వాళ్ళ పేర్లను పంపించి ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ డీజీపీను అతని పేరు హరీష్ కుమార్ గుప్తాతో పాటు అలాగే మాదిరెడ్డి ప్రతాప్, అలాగే ఆంజనేయులు, అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే నళిని ప్రభాత్, అలాగే మహేష్ దీక్షిత్, అలాగే అమిత్ గార్గ్, అలాగే సునీల్ కుమార్, ఈ 9 మంది పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఇందులో చూసుకుంటే మనం ప్రధానంగా వీరిలో పిఎస్ఆర్ రామాంజనేయులు కావచ్చు, అలాగే సునీల్ కుమార్ కావచ్చు. వీళ్ళు గత ప్రభుత్వంలో కొన్ని వ్యవహారాల్లో తలదూర్చడంతో కూడా వాళ్ళపైన ఇప్పటికే వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నట్టు మనకు సమాచారము. దీంతో పాటు చూసుకుంటే కేంద్ర మహేష్ దీక్షిత్ కూడా, అమిత్ గార్గ్ ఇద్దరు కూడా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో అక్కడ వాళ్ళు పోలీస్ శాఖలో రక్షణ విభాగంలో వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నళిని ప్రభాత్ చూసుకుంటే మటుకు నళిని ప్రభాత్ మటుకు జమ్మూ కాశ్మీర్ డీజీపీగా కొనసాగుతున్నారు. అలాగే దీంట్లో మటుకు మొత్తం చూసుకుంటే 3 పేర్లను ఈ 9 మంది పేర్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో ఆ 9 పేర్లలో మటుకు 3ని ఫైనలైజ్ చేసి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇక్కడికి ఆ యూపీఎస్సీఎస్సీ ఏది ఉంటుందో వాళ్ళు ఇక్కడికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ 3 పేర్లలో ఒకరి పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 3 పేర్ల మటుకు ప్రస్తుతం కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తా డీజీపీ పేరు పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశం అని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం ఈ సంవత్సరం ఆయన ఆగస్టు దాకా పదవీ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత పదవీ విరమణ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ హరీష్ కుమార్ గుప్తాని తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తే మటుకు తిరిగి అతన్ని ఆగస్టు దాకా కొనసాగే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా ప్రభుత్వం నిర్ణయం అంటే సీఎం నిర్ణయం వరకు మరో 6 నెలలు అతన్ని డీజీపీగా కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఏదేమైనా కూడా రాష్ట్రానికి మటుకు ఒక పూర్తిస్థాయి డీజీపీ కావాలా అని చెప్పేసి యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్టే పోలీసు శాఖలో గత కొద్దిగా ఇన్ఛార్జ్గానే డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వస్తే మటుకు పూర్తిస్థాయి డీజీపీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. శ్రీదేవి.